జనవరి 7 దేవుని వాగ్దానం. విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలగచేతును. ఇర్మియా 31:13. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయం శుభాలు తెలియచేస్తున్నాను. ప్రియులారా, ఎలా ఉన్నారు? అందరూ క్షేమంగా ఉన్నారు కదా? దేవుని మహాకృపలో మనము క్షేమంగా సంతోషంగా ఉండడానికి ప్రభు ఇచ్చిన ఈ నూతనమైనటువంటి మరొక దినాన్ని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఉన్నాను. ప్రభు సన్నిధిలో మనమందరం సంతోషించి ఆనందించేటువంటి ఈ కృప ప్రభు మనకి అనుగ్రహించి ఉన్నాడు. ఆయన అనుగ్రహించినటువంటి శ్రేష్టమైన దినాన్ని బట్టి దేవాతి దేవునికి నేను స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. పిల్లరా, దేవుడిచ్చేటువంటి ఈ మంచి సమయం మనలను ఎప్పుడు కూడా ఆనందమయం వైపు సంతోషంగా ఉంచేటువంటి కృపలలో నింపుతూ ఉంటుంది. ప్రభు వాగ్దానాన్ని మనం గమనిస్తే, విచారము కొట్టివేసి నేను వారికి ఆనందమును కలగజేస్తును అనేటువంటి ఈ వాగ్దానం దేవుడు మన జీవితాల్లో నెరవేర్చును అనేటువంటి ఆలోచన మనం కలిగి దేవుని మీద పరిపూర్ణమైన నమ్మకాన్ని, విశ్వాసాన్ని మనం పొందుకొని, పిల్లరా, ఆయన మన జీవితానికి ఎల్లవేళలా ఆనందాన్ని అనుగ్రహించే దేవుడు అనే విషయాన్ని మనం ఎన్నడూ మర్చిపోకూడదు. ప్రభువు మనము ఆనందంగా సంతోషంగా ఉంటే దానిని బట్టి ఆయన ఆనందంగా ఉండాలని కోరుకునేవాడు. నీది ఎలాంటి విచారమైనా కావచ్చు, ఆ విచారాన్ని బట్టి నీ జీవితాన్ని కృంగదీసుకోవద్దు. నీకున్న బాధను బట్టి నువ్వు ఇంకా బాధల్లోనికి వెళ్ళిపోకూడదు. సంతోషంగా ఆనందంగా దేవుని యందు విశ్వాసం ఉంచి నమ్మకం ఉంచి మన జీవితాలను మనము దేవునిలో కట్టుకోగలగాలి. అప్పుడు ప్రభు అంటున్నాడు, నీకున్న విచారాన్ని నేను కొట్టివేసి ఆనందమయంగా మారుస్తాను. ఆనందం కోసం మనిషి రకరకాల ప్రాంతాలకి, రకరకాల ప్రదేశాలకి వెళ్ళటం మనం చూస్తాం. లోకానుసారమైన ఆనందం, క్షణిక ఆనందం, అనేక రకాలైనటువంటి ఆనందాల కొరకు మనిషి వెంపర్లాడుతూ ఉంటాడు. అయితే ప్రభు చెప్తున్న మాట, ఇదిగో నీ విచారాన్ని నేను కొట్టేస్తాను. క్రీస్తులో ఆనందం ప్రభు నీకు అనుగ్రహిస్తూ ఉండగా, ఆయన యందు పరిపూర్ణమైన నమ్మకం, విశ్వాసం కలిగి ఆయనలో నువ్వు ఉండగలిగితే నీకున్న ఎలాంటి విచారాన్నైనా దేవుడు తీసి సంతోషాన్ని, మహా ఆనందాన్ని నీకు అనుగ్రహిస్తాడు. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవ, నీ బిడ్డలను బహుగా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈరోజు నీ బిడ్డల జీవితంలో ఉన్నతమైన కార్యాలు మీరు జరిగించండి. ప్రభువా, వారి ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాల్లో మీరు తోడు ఉండండి. వారి విచారాన్ని కొట్టేసి ప్రభువా ఆనందాన్ని వారికి అనుగ్రహించండి. నేడు జన్మదినము, వాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ దయచేయండి. ఈ దినదేవునితో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.